నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్త అయితే ఒకటి హైలైట్ అవుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే రావణ్ అరెస్ట్ తర్వాత కొన్ని అయితే నిజాలు వెలుగులోకి అయితే వస్తున్నాయి. మరి యూట్యూబర్ ప్రశ్న రావణ్తో పాటు కో యాంకర్లు ఇద్దరైతే ఇప్పుడు వెలుగులోకి అయితే వచ్చారు. మరి ఏంటి దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇంకెంతమంది ఉన్నారు, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని ఒక్కోటి నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈయన వెనకాల ఉంది కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కో యాంకర్లు కూడా ఇద్దరు పేర్లు అయితే వెలుగులోకి వచ్చాయి. మరి ఏంటి సార్, ఇంకా ఇది ఎంత దూరం పోతుంది? ఇప్పుడు అది తీగలాగితే డొంక కదిలినట్టు ఇన్వెస్టిగేషన్ చేసే కొంది అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా గమన పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది. గన్నవరం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గమనతో పాటు ఇంద్రసేన చౌదరి అంటున్నారు. అంటే చౌదరి అనేది అందరూ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రావణ్ కూడా అతని పేరు జోసఫ్, అయితే అతను చౌదరి అని పెట్టుకున్నారు, రావణ్ చౌదరి అని పెట్టుకున్నారు. సో కాబట్టి చౌదరి అని పేరు పెట్టుకొని ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో ఉండేటువంటి ప్లాట్ఫామ్ హ్యాండిల్స్లో చౌదరి అని పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఆ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే సామాజిక ఈక్వేషన్ని తీసుకొని వీళ్ళు చౌదరి అని పేరు పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు బురజల్లుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ గమన ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గమనకు సంబంధించినటువంటి మొబైల్ తీసుకున్నారు. మొబైల్ తీసుకొని దాంట్లో చూస్తే ఆ ఫోన్ లాగ్లో ఇద్దరు ఐపీఎస్లకు సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయి. రెగ్యులర్ కాంటాక్ట్లో ఉందంట వాళ్ళతోటి, రెగ్యులర్గా. అలాగే ఎమర్జెన్సీగా కావాలంటే కనుక ఐఏఎస్ ఒక నెంబరు ఉందంట, ఎమర్జెన్సీ కాంటాక్ట్ కావాలంటే. వీళ్ళిద్దరేమో రెగ్యులర్గా వాళ్ళతోటి ఐపీఎస్లతో మాట్లాడుతుందంట. ఇది ఫోన్లో బయటపడినటువంటి అంశం. సో ఆ ఫోన్లో అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇంద్రసేన చౌదరి అనే అతను కూడా పిలిచారు. సో ఇప్పుడు ఇతను ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ బాను ఎలైట్ అని హైదరాబాద్లో ఉంది. ఈ బాను ఎలైట్ అనేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 302లో వీళ్ళు పెట్టారు ఛానల్స్. ఏది ప్రశ్న రావణ్ ఒకటి, గళం ఒకటి, ఇంకేమో 2-3 మొత్తం 4 ఛానల్స్ పెట్టారంట. దానికి సీఈఓగా గమన అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మొత్తం ఈ ఆఫీసుకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఇవన్నీ జరుపుతున్నట్టుగా ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలినట్టు అంశంగా మీడియాలో వస్తుంది. మరి ఆ అమ్మాయికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి యొక్క ఆర్థిక స్టేటస్ పరిశీలిస్తే ఆ అమ్మాయి మరి వీళ్ళందరికీ శాలరీస్ ఆ అమ్మాయి సీఈఓ, సో ఆ అమ్మాయి సంతకంతో రావాలి. మరి ఆ అమ్మాయి ఇస్తుందని చెప్తున్నారు. ఆ అమ్మాయి ఎవరెవరికి ఎంత ఇస్తుంది, ఏ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, లేదంటే అకౌంట్లో వేయకుండా విడిగా డబ్బులు ఇస్తున్నారా అనే దాని మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో విడిగా డబ్బులు ఇస్తున్నారని చెప్పి తేలింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఏం లేకుండా చేస్తున్నారు, విడిగా డబ్బులు ఇస్తున్నారు. అయితే ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఇది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు రావణ్ కానీ, లేదంటే గమన కానీ, లేదంటే ఇంద్రసేన చౌదరి కానీ, లేదంటే రవి కానీ, వీళ్ళు ఎవరైనా రావచ్చు, ఇంకో 10 మంది పేర్లు రావచ్చు కాక. కానీ వీళ్ళందరూ పొట్టకూటి కోసమో, లేదంటే జీవనం కోసమో, లేదంటే వాళ్ళు ఏదో జాబ్ కోసమో చేస్తూ ఉంటారు. అసలు దీని వెనక ఎవరున్నారు అనేది కదా రావాల్సింది బయటికి. దానికోసం పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళ మొబైల్స్ తీసుకున్నారు కాబట్టి అన్ని విషయాలు వచ్చేస్తాయి, రాకుండా ఉండవు. కాకపోతే ఇదంతా కూడా ఒక స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ, ఏ ఫ్లాట్లో, ఎక్కడెక్కడ, ఏ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. కొన్ని వేల మందిని పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళలో దొరికింది ఒకళ్ళే, ఇంకా ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లో షిఫ్ట్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, అసలు హైదరాబాద్ నుంచే మొత్తం రాజకీయాన్ని నడపడానికి. ఇంకొక వైపు కేటీఆర్ గారు
యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారని కవిత గారు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్స్ తోటే మొత్తం చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య ఒక నేషనల్ పైనీర్ అనే పేపర్ని కూడా కొన్నారు. ఇక్కడ అబద్ధాలు కాకుండా అక్కడ కూడా అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు అనే విమర్శ కూడా ఆవిడ చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి సంయుక్తంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ను లేదా సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ని ప్రమోట్ చేయటం ఇవన్నీ చేస్తున్నట్టుగా ప్రాథమికంగా కొన్ని ఆధారాలని పోలీసులు సేకరించారు. ఇది తప్పులే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని నిలదీయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాకపోతే ఎక్కడ తప్పు అని అంటే వీళ్ళు వ్యక్తిత్వ హననం చేయటం, లేదా ఇళ్లలో ఉండేటువంటి లేడీస్ గురించి వీళ్ళు రకరకాల పోస్టింగ్లు పెట్టడం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం లేడీస్ పట్ల, అలాగే అనేక రకాలుగా వీళ్ళు పోస్టులు పెట్టడం, మీమ్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి స్లీపర్ సెల్స్ని పెట్టారు. అక్కడక్కడ ఒక్కొక్కటి స్లీపర్ సెల్స్ని పెట్టారు. కుటీర పరిశ్రమలాగా అనుకోండి పెట్టారు. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు క్యాన్సర్ ముదిరితే కదా, ఏదైనా ముదిరితే కదా, అవును, ఇప్పుడు కాయ పండితే కదా రాలేది. అట్టా రావణ్ అనే అతను ఆ జర్నలిస్టిక్ బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి దాటిపోయారు. సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పదజాలం నుంచి ఆయన పై లెవెల్కి వెళ్ళిపోయాడు. పై లెవెల్కి వెళ్ళిపోయినప్పటికీ కేసు పెట్టారు. కేసు పెడితే ఇప్పుడు ఏమైంది, పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుందనేది అప్పుడు ఎంక్వైరీ చేస్తే అసలు వీళ్ళకి ఎవరితో టచ్లు ఉన్నాయి, తీవ్రవాదులతో టచెస్ ఉన్నాయా, ఉగ్రవాదుల లింకులు ఏమైనా ఉన్నాయా అనే కోణం నుంచి కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు అసలు మొత్తం ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గమన ఎవరు, గమనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అమ్మాయి కలిసింది గన్నవరం ఎయిర్పోర్ట్లో, ఏంటి సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనేది బయట రావాలి. అది బయటకు వస్తే మిగతా వాళ్ళు అది కూడా బయటకు వస్తాయి. మిగతా వాళ్ళు ఎంత ప్యాకేజీలు ఇస్తున్నారు, ఏంటి వ్యవహారం మొత్తం వచ్చేస్తుంది, మొత్తం రాకుండా ఏమి ఉండదు. సో కాబట్టి అందుకే ఆ దిశగా ఇప్పుడు గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు. ఈ మొబైల్ వాడుతున్నారు కాబట్టి మొబైల్లో మొత్తం సమాచారం అయితే ఉంటుంది. ఆ మొబైల్లోనే సీక్రెట్స్ అన్నీ ఉంటాయి. పోలీసులు ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదు. మొబైల్ తీసుకుంటే ఎవరెవరు కాంటాక్ట్స్లో ఉన్నారు, ఎవరెవరితో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నది తెలిసిపోతుంది కదా. ఒకవేళ అంత అనుమానం ఉంటే మళ్ళీ ప్రొవైడర్కి ఫోన్ చేయించి తెప్పిస్తారు, మొత్తం ఏం మాట్లాడుకున్నది కూడా తెప్పిస్తారు. సో కాబట్టి ఈ కేసు ఎన్ఐఏకి వెళ్తుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏదో అప్పచెప్తారని అంటున్నారు. ఒకవేళ అది కనుక నిజమైతే దీని వెనక ఇంకొక పెద్ద కుట్ర ఏదో ఉండి ఉంటుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్.